మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీరు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ ఈజ్ మెడిసిన్ కూడా అంటున్నారు. ఆ ఫుడ్ దానికే మేము చాలా రీసెర్చ్ చేశాను మెడిటరేనియన్ ఫుడ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్, ఈ కోకోనట్ వాటర్ అనుకోండి, 2 గ్లాసులు కోకోనట్ వాటర్ తాగితే మనకి మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అదేవిధంగా బ్లాక్ కాఫీ, అసలు మిల్క్ అనేది మిల్క్ అనేది రాంగ్ కాన్సెప్ట్. పెరుగు మంచిది, పెరుగు మంచిది కానీ పాలు మంచిది. ప్రోబయోటిక్ అంటారు కదా, పెరుగులో ప్రోబయాటిక్స్ ఉంటాయి. ప్రోబయాటిక్స్ జనరల్, పాలు మంచిది కాదు. ఎందుకంటే మనం వేరే స్పీసీస్ పాలు తాగుతున్నాం. మదర్ మిల్క్ మంచిది బేబీకి. అవును, 6 months అయిన తర్వాత వేరే స్పీసీస్ పాలు మంచిది కాదు. ఎందుకంటే పాలు ఒక స్పీసీస్లో పాలు ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ దట్ స్పీసీస్. ఇప్పుడు ఆవు పాలు అనుకోండి, ఆవు పాలు అంటే దూడకు మంచిది, అది గ్రోత్కి మంచిది, చాలా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అవుతుంది బేబీ. కాఫీ మంచిది కానీ వేరే మనం తాగటం మంచిది. అంటే మన వాళ్ళు ఆయుర్వేదం కూడా మనం సెకండ్ మాట్లాడుకుంటే వాళ్ళు ఏమంటారంటే ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు ద్వారా వచ్చేదంతా కూడా మనకు మంచిది, బ్రెయిన్. ఆవు పాలు కాదు, ఆవు గీ పర్వాలేదు కానీ ఆవు పాలు మనకి కర్డ్స్ ఫామ్లో అటువంటి ఫామ్లో మంచిగా. యాక్చువల్ మిల్క్ తీసుకుంటే దట్ ఆవు పాలు మెంట్ ఓన్లీ ఫర్ కాఫ్, అంటే వాళ్ళ పిల్లలకి అంతే. మనం వేరే స్పీసీస్ పాలు దాటం కరెక్ట్ కాదు, అది నేచర్ అగైన్స్ట్. అది అంటే మనుషులు వాళ్ళు తీసుకో, మనుషులంటే అంతే, ఎగ్జాక్ట్ సేమ్ స్పీసీస్, దట్ ఈస్ నేచర్. మన నేచర్ కి వ్యతిరేకంగా వెళ్తుంది. ఆవు నెయ్యి మంచిది అంటారు కదా, బ్రెయిన్ మంచిదని కాదు, అంటే కొంతవరకు ఇంతకుముందు నెయ్యి తీసుకోవడం మంచిది కాదు అంటే ఇప్పుడు కొంతవరకు లిమిటెడ్ క్వాంటిటీస్ లో పర్వాలేదు నేను వచ్చింది, అంతేగాని మంచిదని కాదు. ఎక్కువ తీసుకోవడం మంచిది అలా కాదు. ఇందులో ఈ జర్నీలో